మనమంతా ఏమనుకుంటాం, బ్లడ్ పంపింగ్కి హార్ట్ ఒకటే పనిచేస్తుందని అనుకుంటాం కదా, కానీ కాదు. ఇందులో చాలా మందికి తెలియని మరో విషయం కూడా ఉంది. మీ కార్బ్స్ ఉంటాయి కదా, అదేనండి కాలి పిక్కలు. ఎస్పెషల్లీ గ్యాస్ట్రోక్నిమియస్, సోలియస్. ఈ రెండు నడిచినా, పరిగెత్తినా, టోస్ మీద నిలబడిన, యాంకిల్స్ను ఫ్లెక్స్ చేసినా, ఇలా ఏం చేసినా కానీ కాంట్రాక్ట్ అవుతాయి. దీనివల్ల గ్రావిటీకి అగెనిస్ట్గా బ్లడ్ పైకి ఫ్లో అవుతుంది. దీన్ని కాఫ్ మజిల్ పంప్ అంటారు. అంటే మన లెగ్స్లో ఉండే బ్లడ్ తిరిగి హార్ట్కి పంప్ అవుతుందన్నమాట. దీన్నే వీనస్ రిటర్న్ సర్క్యులేషన్ అని కూడా అంటారు. ఇది మన వెయిన్స్ను హెల్తీగా ఉంచుతూ హార్ట్ను సపోర్ట్ చేస్తాయి. అదే మన కార్బ్స్ను సరిగ్గా మూవ్ చేయకపోతే బ్లడ్ మన లెగ్స్లోనే పూల్ అయిపోయి స్వోలెన్ ఫీట్, డీప్ వెయిన్ థ్రంబోసిస్, లాంగ్ టర్మ్ వాస్కులర్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. తక్కువగా మూవ్ అయ్యేవారు, లాంగ్ డ్రైవ్స్, లాంగ్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేవాళ్ళు, డెస్క్ జాబ్స్ చేసేవాళ్ళు, ఎక్కువసేపు నిలబడి ఉండే వాళ్లకు ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సింపుల్ మూవ్స్తో టోస్ను రైజ్ చేయడం, కాఫ్ స్ట్రెచెస్ రెగ్యులర్గా చేయడం లాంటివి కాఫ్ మజిల్స్ను యాక్టివ్గా ఉంచుతాయి. అండ్ యాజ్ అ రిజల్ట్ మన లెగ్స్ కూడా హెల్తీగా ఉంటాయి. అది సంగతి.